భర్త పంతానికి బలైన ఆడది ఎలా ఉంటుందో అలా ఉన్నాను. పుట్టిన బిడ్డని కనీసం ముద్దాడే అవకాశం లేకుండా 7 ఏళ్లుగా ఆవేదన చెందే తల్లి ఎలా ఉంటుందో అలా ఉన్నాను. అది ఏయ్, నీకసలు బుద్ధిందా? నేనొక మంచి పని మీద బయలుదేరాను. నీ వల్ల అక్కరకు రాని అపశకనం ఎదురుపడింది. ఎలాంటి చెడొస్తుందో ఏంటో. ముందు కార్తీ. రామరాజు గారి కారు వెనక్కి వెళ్ళదండి. ఎలా వెళ్ళదో నేను చూస్తాను. ప్రసాద్, మనమే వెనక్కి వెళ్దాం. కారు వెనక్కిది. ఇన్నేళ్ళైనా నువ్వేం మారలేదు సీత. మనసు నీతిగా నిజాయితీగా ఉన్నామని చెప్తున్నప్పుడు మారాల్సిన అవసరమే లేదు రామరాజు గారు. నా దారికి అడ్డు తొలగితే నా పని నేను చూసుకుంటాను. ఏంట్రా అలా ఆలోచిస్తున్నావు? ఈ రోజు నుంచి మనకు పాఠాలు చెప్పడానికి కొత్త టీచర్ వస్తుంది కదరా. ఏమైనా బహుమతి ఇవ్వాలరా. మనకి తినడానికే సరిగ్గా లేదు, ఇక బహుమతి ఏమిస్తావురా? గిఫ్ట్ డబ్బులు పెట్టి మాత్రమే కాదురా, మనసు పెట్టి ఆలోచించి కూడా ఇవ్వచ్చు. నువ్వు ఇక్కడ ఉన్నా నేను వెళ్ళొస్తా. రే, ఈ పూలతో కొత్త టీచర్కి వెల్కమ్ అని రాద్దాం. సూపర్ ఐడియా రా, పద.
రే గణేష్ ఎలా ఉందిరా? సూపర్ ఉందిరా. రే టింకు, నేను కష్టపడి రాసిందంతా పాడు చేసావు కదరా. నేనేం కావాలని పడేలేదు, బకెట్ మోయలేక పడేశాను. అదేం కాదురా, మేమేం చేసినా నీకు ఇష్టం ఉండదు, అందుకే నువ్వే కావాలని నీళ్లు పోసావు. బాబు ఆగండి. లే, పైకి లే. నన్ను కొట్టాడు మేడం. ఏడోకో. ఏయ్, ఎందుకు కొడుతున్నావు? ఈ రోజు మేము కొత్త టీచర్ వస్తుందని పూలతో వెల్కమ్ రాసాం. వీడు దాని మీద నీళ్లు పోసాడు. ఎందుకురా అని అడిగితే నన్ను కొడుతున్నాడు. అవును టీచర్, టింకుయే రామును కొట్టాడు. నీ పేరు రామునా? రామారావు అండి. సరే, నేనే ఆ కొత్తగా వచ్చిన టీచర్ని. నువ్వు టింకుని కొట్టడం నేను చూశాను. చిన్నపిల్లలు అబద్ధం చెప్పకూడదు. చిన్నపిల్లలే కాదు మిస్, ఎవరూ అబద్ధం చెప్పకూడదు. అయినా మనసులో నిజాన్ని దాచుకుని బయటికి అబద్ధం చెప్పే అలవాటు నాకు లేదు. మనసులో నిజాన్ని దాచుకుని బయటికి అబద్ధం చెప్పే అలవాటు లేదని మీ వదినతో చెప్పండి. ఏంటి వయసుకు మించి మాట్లాడుతున్నావు? తనకి సారీ చెప్పు. తప్పని నాకు అనిపిస్తే నేనే తల వంచుకుని సారీ చెప్తాను. తప్పు చేయలేదని నాకు తెలిసినప్పుడు నేను సారీ చెప్పను. నేను ఇప్పుడు తప్పు చేయలేదు. సరే, అయితే 50 గుంజిళ్ళు తీసాకే నువ్వు క్లాస్ లోపలికి రా. అర్థమైందా? మీరిద్దరు క్లాస్కి రండి. నమస్తే అమ్మా. నమస్తే. నా పేరు మణమ్మ. ఈ ఆశ్రమంలో ఆయాని. ఇక్కడ పిల్లలు చాలా అల్లరి చేస్తారమ్మా. అస్సలు మాట వినరు. నోరు తెరిస్తే అబద్ధాలు. ఎలా భరిస్తారో ఏంటో మీరు. ఎలా భరించాలో, పిల్లల్ని ఎలా దారిలో పెట్టాలో నాకు బాగా తెలుసు. మీరు వెళ్ళండి. సరేనమ్మా. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. పిల్లలు, మీరందరూ ఇంతకు ముందేమైనా నోట్స్ రాసారా? రాసాం మిస్. మే ఐ కమ్ ఇన్ టీచర్? కమింగ్. ఆ నోట్బుక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. నేను పాఠం చెప్పాక అవన్నీ చెక్
ఇప్పుడు చిన్నయ్య సూరి తెలుగులోకి అనువదించిన మిత్రభేదం మిత్రలాభం అనే పాఠం చెప్తాను. స్నేహితులు కలిసుంటే ఎంత లాభమో, విడిపోతే ఎంత నష్టం అనేదే ఈ కథలోని నీతి. దీన్ని బట్టి మీకేమర్థమైంది? నేను చెప్తాను టీచర్. చెప్పు. నీతిగా ఉండాలి, నిజం మాత్రమే చెప్పాలి. పనిష్మెంట్ ఇచ్చినా సరే అబద్ధం చెప్పకూడదు. చెయ్యని తప్పుకు తల వంచకూడదని అర్థమైంది టీచర్. ఓకే, గుడ్. కూర్చో. ఎవడ్రా ఈ చెప్పు నా బ్యాగ్ లో పెట్టింది? రే, ఎవర్రా ఈ చెప్పు నా బ్యాగ్ లో పెట్టింది? ఒరే రాము, అది నీ చెప్పే కదరా, టీచర్ బ్యాగ్ లోకి ఎలా వెళ్ళింది? టింకుగాడు పెట్టుంటాడ్రా. మిమ్మల్ని ఇలా కాదు, ఎవరి చెప్పో నేనే తెలుస్తాను. అందరూ వచ్చి లైన్లో నిలబడండి. రండి, మీరిట్రండి, లెగండి. ఏయ్, నీ రైట్ లెగ్ చూపించు. చూపించు. ముందుకు రా. రా. నీదే కదా చెప్పు. చెప్పు. చెప్పు నాదే టీచర్, కానీ మీ బ్యాగ్ లో పెట్టింది నేను కాదు. మళ్ళీ టింకు పేరు చెప్తావా? నిజం చెప్పాను. లాభం లేదు, నువ్వు ఇలా మాట వినవు. కానీ చేపట్టు. పట్టు.
పిల్లల్ని కొట్టడం కరెక్ట్ కాదు, కానీ వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలంటే కొన్నిసార్లు కొట్టక తప్పదు. నేనొక మంచి పని మీద బయలుదేరాను. నీ వల్ల అక్కరకు రాని అపశకనం ఎదురుపడింది. మనసు నీతిగా నిజాయితీగా ఉన్నామని చెప్తున్నప్పుడు మారాల్సిన అవసరమే లేదు రామరాజు గారు. బావగారు అసహనంగా కనిపిస్తున్నారు అంటే సహధర్మచారిణి జ్ఞాపకాలేవో గుర్తొచ్చాయి కాబోలు. ఈ టైంలో నేను ఊరుకుంటే ఎలా? వారి ఇరిటేషన్ని ఇంకా పెంచి వాళ్ళిద్దరి మధ్య దూరం ఇంకా మెయింటైన్ అయ్యేలా చూడాలి కదా. బావగారు, రండి, మీకు భోజనం వడ్డిస్తాను. నేను చెయ్యని తప్పుకి జరిగిన గతం గుండెల్లో మంట పెడుతుంటే తిండెలా వంట పడుతుందమ్మా. అక్కేమైనా ఎదురుపడిందా బావగారు? నేను మంచిగా పలకరించినా తన మాటలతో నా మనసు చెదరగొట్టింది. నా నిర్ణయం తనకు నచ్చలేదు సరే, నా అభిప్రాయాన్ని తను గౌరవించలేదు సరే, అప్పటినుంచి నాకు దూరంగానే ఉందిగా. అరే, సీతకు పుట్టిన బిడ్డనేదో నేనే చంపినట్టు నన్ను శత్రువులా చూస్తుందేంటమ్మా? అది దైవ నిర్ణయం, దానికి నేనెలా కారణమవుతాను? అరే, 7 ఏళ్లు గడిచిపోయింది. సీతలో ఇంకా అదే మొండితనం, అదే కోపం. పాపం మీరు మాత్రం భార్య మీద ఇంత నమ్మకం పెట్టుకుని సీతక్క ఎప్పటికైనా మీ దగ్గరికి తిరిగి రాదా అని ఇన్నేళ్లగా ఎదురు చూస్తూనే ఉన్నారు. తనకు బిడ్డ దూరమై జరిగిన అన్యాయాన్ని అనవసరంగా మీ మీద కావాలని రుద్దడం కాకపోతే అందుకు మీరెలా బాధ్యులవుతారు బావగారు? ఇంతకీ మిమ్మల్ని ఎలా ఉన్నారు అని కనీసం అడిగినైనా అడిగిందా అక్క? నేను అడిగితే కూడా సరిగ్గా సమాధానం చెప్పలేదు. తనదే నిజం అనుకునే ఆహానికి అధికారం చేయాలి అనే కోరిక తప్ప గౌరవం ఇవ్వాల్సిన బంధం దగ్గర కూడా అణకువగా ఉండాలి అనే స్వభావం ఉండదండి.